ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుని దగ్గర ఈ సంవత్సరానికి వచ్చేసి మన వినాయకుడిని పెట్టబట్టి మనకు 71 ఇయర్స్ అవుతుంది. 71 ఇయర్స్కి ఈ సంవత్సరం వచ్చేసి ఈ వినాయకుని అయితే ఈ రూపంలో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కింది నుంచి చూసుకున్నట్లయితే వినాయకుని చుట్టూ కుడి ఎడమ వైపున వచ్చేసి ఈ దేవతలు అయితే ఉంటాయి మనకి. ఈ సంవత్సరం అయితే శ్రీ విశ్వశక్తి మహాశక్తి గణపతి అనేసి 2025లో వచ్చేసి ఇవి వినాయకునికి పేరు పెట్టడం జరిగింది. మనకు ప్రతి సంవత్సరానికి వినాయకునికి వచ్చేసి నీకు ఎడమ వైపున కుడి వైపున అయితే మండపాలు ఉంటూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా మన వినాయకునికి అయితే మండపాలు జరిగినాయి. ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద కర్రలు తీసుకొని వచ్చారు, చాలా లావు ఉన్నాయి. ఈ కర్రలు వచ్చేసి నరసాపురం అడవిలో నుంచి తీసుకొని వస్తారు మండపానికి. ఇక్కడ అయితే స్టీలు మరి ప్లేస్ కర్రలు అయితే అన్నీ రెడీగా ఉన్నాయి. ఈ వెల్డింగ్ కూడా ఇక్కడ చేస్తూ ఉండదు. వినాయకునికి వచ్చేసి మధ్యలో ఆ స్టేజ్ పైన అయితే వినాయకుడు అక్కడ ఉంటాడు. మనకు ఈ సంవత్సరం వచ్చేసి 69 అడుగులు అయితే ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. నేను ఇందాక చిత్రపటంలో చూపించినాక అదే ఇది వచ్చేసి స్టేజ్ ఇక్కడ ఈ దేవతలు అయితే కూర్చొని ఉంటాయి. చూడండి, వెల్డింగ్ వర్క్స్ అయితే పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి. వినాయకుని స్టార్ట్ చేసే ముందు ఒక 3 నెలల ముందు వినాయకుని అయితే పనులు అయితే ప్రారంభం అవుతూ ఉంటాయి. ఇక్కడ కటింగ్ మిషన్స్ కింద అన్నీ అయితే వాళ్ళు ఆయుధాలతో తీసుకొని వాళ్ళు ఇక్కడ పెద్ద వినాయకుడు ఇక్కడ వచ్చేసి ఈ వినాయకునికి దీనిపైననే పూజారులు పంతులు గారు యజ్ఞాల పూజలు చేసేవాళ్ళు వచ్చేసి దీనిపైన కూర్చుంటారు. ఇక్కడ వచ్చేసి పెద్ద స్తంభం ఇది వినాయకునికి మధ్యలో ఉంటుంది. ఈ స్తంభం వచ్చేసి మనకు 69 ఫీట్లు ఈ సంవత్సరం మనకు వినాయకుడు అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ అక్కడ పైన కనిపిస్తుంది కదా, అది మొత్తం వచ్చేసి మనకు సిమెంటు ప్లేస్ దాంతో ఇది చేయడం మట్టితో కానీ కప్పేస్తారు పూర్తిగా. మనకు వినాయకుని దగ్గర అయితే పైకి అయితే టీన్స్ అయితే వెళ్తున్నాయి. షెడ్డు పైన అయితే రేకులతో అయితే మనకి ఇది వేయడం జరుగుతుంది. కింద నుంచి దారం కట్టేసి పైకి వెళ్ళేసి ఇద్దరు లాగుతారు పైకి. ఆ విధంగా పెద్ద పైన టీన్ల షెడ్ కూడా మనకు ఇక్కడ వినాయకునికి అటువైపున ఇటువైపున టీన్ల షెడ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది వెనకాల ఉన్న వినాయకుని కమిటీ అది, దాంట్లో మొత్తం ఉంటుంది. గ్రంథాలయం ఉంటుంది, ఫ్రీ కంప్యూటర్ కోచింగ్ కూడా ఇస్తారు మనకు. అందులో వచ్చేసి పూర్తిగా వినాయకునికి సంబంధించిన మొత్తం అందులో స్టాఫ్ ఉండడం జరుగుతుంది. ఈ విధంగా అయితే తీసుకొనేసి దారంతో పైకి అయితే తీసుకొని షెడ్ అయితే వేస్తారు. మనకు వినాయకుడి అయితే ఇప్పుడు మొత్తం స్టీల్ది రాడ్ మొత్తం సీకులది పని అయిపోయిన తర్వాతనే మనకైతే మట్టి పని స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ కంప్లీట్గా నీకు వస్తుంది.